యొక్క చిత్తము నెరవేర్చబడటానికి. నేను అనుకున్నాను నా స్నేహితుల్లాగే నాకు కూడా మంచిగా ఉద్యోగం వస్తుంది, బాగా సంపాదించవచ్చు అనుకున్నాను. చాలా ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను కూడా. ఫైనల్ రౌండ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. ఫైనల్ రౌండ్స్ కంప్లీట్ అయ్యి కూడా చాలా రాలేదు. కొన్నిసార్లు నిద్రలో కూడా అదే గుర్తుకొస్తూ ఏడుపోస్తూ లేస్తాను. ఏంటి ప్రభువా ఇలా అయిపోయింది ఏంటి? ఎందుకంటే మా క్లాస్లో ఫస్ట్ నేనే. ఏంటి ప్రభువా ఇలా అయిపోయింది, అనుకున్నది ఏది జరగలేదు, అనుకున్నది ఏది సాధించలేకపోయాను. కొన్నిసార్లు ఏడుపు వస్తుంది. ఒకసారి కూడా ఏడ్చాను అమ్మను పట్టుకుని. ఏంటి నేను ఇంతగా పెర్ఫామ్ చేశాను, ఏమి రానోడు కూడా వాడు అక్కడ ఏం చేయకపోయినా వాడు తెచ్చుకున్నాడు. నేను వెళ్ళిన చోటే వాళ్ళు ఎవ్వరు మాట్లాడరు, ఆయన నేను మాట్లాడి ఇనిషియేషన్ తీసుకొని అంత చేసినా కానీ తేరా మేలు వచ్చాడా ఆయనకి, యు ఆర్ రిజెక్టెడ్. అసలు ఏమీ లేనోడు, కాకపోతే వాళ్ళకి ఏముండేదంటే కొంచెం పలుకుబడి లేదా రికమెండేషన్, ఆ కంపెనీలో వాళ్ళు పనిచేసే వాళ్ళు తెలిసి ఉండడం. ఎందుకంటే ఇప్పుడు మేము ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామంటే అక్కడ కంపల్సరీగా పరిచయం అవుతారు. పరిచయం అయినప్పుడు కంపల్సరీగా వాళ్ళ నెంబర్లు తీసుకోవడం, తీసుకుంటాం, ఎవరో ఒకరి నెంబర్లు తీసుకుంటాం. ఎందుకంటే రిజల్ట్ కోసం కానీ దాన్ని ఫాలో అప్ చేయడానికి కానీ. నిజంగా ఏంటి ప్రభువా ఏంటి నేను ఎన్ని అనుకున్నా కానీ దేవుని చిత్తమే నెరవేర్చబడుతుంది. నేను ప్రార్థన చేసుకున్నాను, ఏంటి ప్రభు అనేకసార్లు ఎందుకు ఇలా అయిపోయింది. గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేస్తే ప్రిలిమ్స్లో అయిపోయింది. ప్రిలిమ్స్ అయిపోయి మెయిన్స్ కొన్ని మార్కుల్లో పోయింది. తీరా వెంటనే కరోనా వచ్చింది. కరోనా రాగానే 1 year అసలు ఎటువంటి కదలని పరిస్థితి. ఈ లోపల నోటిఫికేషన్స్ లేవు. మళ్ళీ సరే కదా అని ప్రైవేట్ జాబ్లో జాయిన్ అయితే అది చిన్నదైనా కానీ దాంట్లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. వాళ్ళ ఎగ్జామ్స్ అయ్యే వరకు ఆగాల్సి వచ్చింది. ఈ లోపల సమయం కూడా తరిగిపోతూ వచ్చింది. మరి నేను ఎన్నో అనుకున్నాను కానీ ఏంటి ప్రభువా ఒక్కటి కూడా నెరవేర్చలేదంటే దేవుడు అన్నాడు, అనేక సార్లు ప్రార్థన చేయంగా ఒకసారి అన్నాడంటే, నీవు అనుకున్నది నేను నీకు అనుగ్రహించి నిన్ను దూరం చేసుకోవాలనుకోలేదు అని దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. నీవేదైతే అనుకున్నావో అది నేను నీకు ఇచ్చి నిన్ను నేను దూరం చేసుకోవాలనుకోలేదు అన్నాడు. నిజంగా మరి యోసేపు కూడా